హలో గైస్, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ షార్ట్ వీడియో. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ద కంప్లీట్ డే అనమాట. సో నా మార్నింగ్ ఎందుకో నాకు కొంచెం బజ్జీలు తినాలనిపించి, దట్టు ఉగ్గానీలోకి బ్రేక్ఫాస్ట్లోకి బజ్జీలు ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అండి. బేసిక్గా నేను చెయ్యను బజ్జీలు అనేటివి, వెరీ రేర్ అనమాట. ఇట్స్ ఆయిల్ ఫుడ్ కాబట్టి, బట్ సమ్ టైమ్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్ అండ్ ఈట్ ఇట్ అండ్ ఎంజాయ్. సో అందుకనేసి ఇక నేను బజ్జీలు చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ శ్రేష్ఠ పాపకి సెకండ్ క్లాస్కి ప్రమోట్ అయింది కాబట్టి తనకి న్యూ బుక్స్ ఇచ్చారు. వీటన్నిటికీ నేను కవర్ అప్ చేయాలి అండ్ స్టిక్కర్స్ కూడా నేను మేక్ షూర్ చేయాలి. తన ప్రతి స్టిక్కర్ ఎలా అవైలబిలిటీ ఉందా లేదా అనేసి ప్రతి బుక్ మీద. అండ్ దెన్ సెకండ్ క్లాస్కి జాయిన్ అయిపోయింది కాబట్టి ఒకసారి టెంపుల్కి వెళ్ళాలి అనిపించింది. టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్లోనే ఫుడ్ తిన్నామన్నమాట. ఫుడ్ తిన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత శ్రేష్ఠ పాప రూమ్ క్లోజెట్ చాలా డీక్లటరీగా ఉంది, స్పెషల్లీ విత్ హర్ హెయిర్ క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్తో. ఇవన్నీ నేను ఒక నీట్గా ఆర్గనైజ్ చేయాలి అనుకుని నేను మీషోలో ఒక ఆర్గనైజేషన్ది ఏ సింపుల్ ట్రేస్ని ఆర్డర్ పెట్టానమాట. ఆ సింపుల్ ట్రేస్ లింక్స్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ చాలా నీట్గా ఆర్గనైజ్ అవుతున్నాయండి. బై ద వే దిస్ ఇస్ సో హెల్ప్ఫుల్ ట్రేస్ అని చెప్పొచ్చు. మీకు కూడా పిల్లలు ఉండి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి వాళ్ళ క్లిప్స్ అనుకుంటే ఐ హైలీ రికమెండ్ దట్. మీరు ఇలా సపరేట్ చేసుకోవచ్చు అనమాట. స్టోన్స్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ప్లాస్టిక్ క్లిప్స్ అండ్ కలర్ఫుల్ క్లిప్స్ ఇలాంటివన్నీ మీరు సపరేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆర్గనైజ్ అయిన తర్వాత మేము శ్రేష్ఠ పాపకి ఇండియాకి వచ్చినప్పటి నుంచి మేము డెంటల్ క్లినిక్కి వెళ్ళలేదు. సో ఐ సర్చ్డ్ ఫర్ ద బెస్ట్ క్లినిక్ ఇన్ హైదరాబాద్. దట్ ఈస్ ద కిడ్స్ స్మైల్. దిస్ ఇస్ అవర్ వ్లాగ్. బాయ్.